త్వరగా జైలుకు పంపించాలంటూ సీఎంను రెచ్చగొడుతున్నారని సీతక్క కామెంట్ చేశారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని, ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయన్నారు మంత్రి సీతక్క. ఆయన మాటలు చూస్తే, ఆయన పొగరు మాటలు చూస్తుంటే నిజంగా పౌరుషం వేరు, పొగరు వేరు. మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివిన ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి ఇది అడిగిండి అని. ఆ మాటలలో అదే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది, వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది, దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు, వాళ్ళకే కక్ష ఉంటుంది. కక్షలు కార్పణ్యాలు ఎవరు మాట్లాడద్దు, ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం వెళ్తాం అనుకుంటారు. కానీ అంతిమంగా ప్రజలే నిర్ణేతలు కాబట్టి అందరం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయొచ్చి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపు ఎందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది. బహుశా అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకప్ అవుతుందని అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపు లేదు. వాళ్ళ దురహంకారాలు కాబట్టి మనకు తెలుసుగా, పల్లెలలో మనం ఒక దూరనో ఏదైనా ఎదిరిస్తే వాళ్ళు మనసులో పెట్టుకొని ఎట్లా అహంకారంతో ప్రవర్తిస్తారు, అదే ఆయన పొగరుబోతు మాటలు, అదే కథ ఉన్నది. ఎందుకు జైలుకి వెళ్ళడానికి ఆయన కుతూహలంగా ఉండాలనుకుంటున్నారు మీరు? ఆయన ఏదో ఆశిస్తున్నాడు, అలా పోయేది ఏదో అని, అదేదో వాళ్ళ చెల్లె అనుకుంటున్నది. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది పాపము. అక్కడ పోయి ఏమేమి ప్రణాళికలు రచించుకోవాలనుకుంటున్నాడు టైం పెట్టుకొని. వాళ్ళ చెల్లె జైల్లో ఉండి ఏమేమో ప్రణాళికలు చేసుకొని వచ్చినట్టుంది. రాగానే బీసీల గురించి, లేకుంటే మహిళల గురించి, దళితుల గురించి ఏదో పాపం ఏదో ప్రేమను ఒలుకోబోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే అవకాశం ఉన్నా చేయలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఆ లిక్కర్ కేసును పక్కదారి పట్టించుకోవడం కోసం ఎజెండా ఎత్తుకున్నది. పాపం ఈయన కూడా ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి వాటి నుంచి డైవర్ట్ కావడం కోసం సానుభూతి పొందాలనో లేకుంటే ఇంకేదో రెచ్చగొట్టాలనో ఆయన ఆలోచన ఉన్నట్టుంది. కానీ ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వం మరి ఏజెన్సీ సంస్థలు ఇచ్చినటువంటి నిర్ణయాల మేరకు, ఆ కమిషన్లు ఇచ్చే రిపోర్టు మేరకే స్పందిస్తారు తప్ప వేరే రకమైనటువంటి కక్ష సాధింపులు మాకు ఉండవు.